విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వివిధ వార్డుల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు జనసేన పార్టీలో చేరారు. దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు విశాఖలో జరిగిన కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఆయన విధానాలపై పూర్తి విశ్వాసంతో పార్టీలో చేరుతున్నారని అన్నారు. జనసేన పార్టీలో 39వ వార్డు నుంచి అలాగే 56, 63 వార్డు నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభిమానం, ఎన్డీఏ పరిపాలన చూసి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తారని వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా పేదవాడికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి. జనసేన పార్టీ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ 39వ వార్డులో అయితే 13 ఓట్లతో ఓడిపోయినటువంటి కొల్లి సింహాచలం గారు ఇవాళ మా పార్టీలో జాయిన్ అయినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. రానున్న రోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో అందులో కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజా సేవ చేసిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు అందరినీ కూడా స్వాగతిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందనే నమ్మకం ఏర్పడిందని పలువురు నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షింపబడి పార్టీలో చేరుతున్నామని కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం తెలియజేశారు. మా 39వ వార్డు నుంచి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ పథకాలు మాకు అంతా బాగా నచ్చాయి. ఆయన ప్రజల సంక్షేమంలో ఏంటంటే అభివృద్ధిలో కూడా దగ్గరుండి చేయిస్తున్నారు అన్నీ. అలాగే సౌత్ నియోజకవర్గంలో మా వంశీ అన్న కూడా మంచి అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. అందుకే ఆయన ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రతిరోజు ప్రజలతో పోరాడుతూ ఉన్నటువంటి వంశాన్ని ఆధ్వర్యంలో ఈరోజు మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు జనసేన పార్టీలో ఒక 300 మంది వరకు మేమైతే ముఖ్య నాయకులు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా వార్డులో ఉన్న నాయకులు ఆయనకి ఎప్పుడు ఎన్నంటే ఉంటూ అలాగే జనసేన పార్టీలోని నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే నడుచుకుంటాము. ఆయన చేసిన అభివృద్ధి బాధలు ఆయన ఏ అయితే మాకు సూచిస్తారో ఆ సూచించే పనుల వరకు మేము ప్రజలకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దగ్గర అవుతూ ప్రజలకి ఎప్పుడు వర్క్ చేయాలనే దీంట్లో మేము కష్టపడి ఉంటాం. కాబట్టి ఈ యొక్క పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం. నగర కార్యాలయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ అలానే 63వ డివిజన్ నుంచి సుమారు 480 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నచ్చి, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కండువాలు వేయించి నా ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాయినింగ్స్ ముఖ్య కారకులైనటువంటి పెంటకోట శివగారు 56వ డివిజన్ నుంచి ఈరోజు 400 మందితో ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం. మిగిలిన పార్టీని చూశారు, ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకు మనం మంచి చేయగలం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగించాం. అలానే ఆయన ఈరోజు ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఒక్క సిద్ధాంతంతో వచ్చారు. ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన
ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు.